వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో జానకి రామయ్య కళ్యాణ మండపంలో వైద్య శిబిరంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మెడిసిన్ ఇవ్వడం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విశాఖ డైరీ యాజమాన్యం చేస్తున్న అక్రమాలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడి పాలను హైదరాబాద్ తీసుకెళ్లి రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. 2 ఏళ్లుగా రైతులకు బోనస్ ఇవ్వడం లేదన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో డైరీపై చర్చిస్తామని అన్నారు. తిరుపతి విమానాశ్రయానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విమానాశ్రయంలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, జల్లి మధుసూదన్, చంద్రగిరి ఇన్ఛార్జ్ పురుషోత్తం నాయుడు, బాబు నాయుడు, నవీన్ రెడ్డి, టీడీపీ నాయకులు సుధాకర్లు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తన స్వగ్రామం నగిరిపల్లికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఘనత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దుర్గా ప్రసాద్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పులివెందుల పోలీస్ స్టేషన్ ను డీఐజీ కోయ ప్రవీణ్ పలు రికార్డులను, పరిసరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పరిశీలించారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో నెల రోజులుగా ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఎస్పీ దొంగతనాలు జరగకుండా ఒక ప్రణాళికలు చేపట్టారు. పాత నేరస్తులకు విచారించడం వలన 9 పాత కేసులు విచారించగా 4.5 లక్షల రికవరీ అయిందన్నారు. పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్ పట్ల ప్రజలకు భరోసా ఏర్పడేలా ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల ఇళ్లలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గారం మండలంలోని బలరాంపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న మంచి ప్రభుత్వం అన్నారు. పెడనపట్నంలో ఈ నెల 16వ తేదీన జరిగిన సంఘటన నేపథ్యంలో 7వ వార్డు కౌన్సిలర్ కటకం ప్రసాద్ హిందూకుల పెద్దలతో కలిసి వివరణ ఇచ్చారు. 16వ తారీఖు ముందు మతభేదం, వర్గభేదం లేకుండా హిందూ ముస్లిం అందరూ ఎంతో సోదరభావంగా సామరస్యంగా కలిసి ఉన్నామన్నారు. కొంతమంది అసాంఘిక శక్తులు మత కల్లోలాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలలో అవాస్తవాలను ప్రచురితం చేస్తున్నారని, అందరూ సామరస్యంగా ఉండాలన్నారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం తలకుటూరు పంచాయతీలోని వైసీపీకి భారీ షాక్ తగలనుంది. ఈ మేరకు ఎంపీటీసీ జక్క ధర్మారాయుడు ఆధ్వర్యంలో తలకటూరులో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఈ నెల 26న జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత మాజీ మంత్రి జోగి రమేష్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పి వెళ్లిపోయాడని, అందుకే జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసి చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా గాయపడిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు త్రిలోక్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. ఇంటికి వెళ్లి త్రిలోక్ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి నిమ్మలతో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా గ్రంథి మాధవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సహాయ కమిషనర్ అనుపమను తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సహాయ కమిషనర్ మాధవి మాట్లాడుతూ ఆలయాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనకు, జిల్లాలోని దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.